ఒక 18 years 20 years క్రాస్ కాగానే ఫస్ట్ మ్యారేజ్ అనేదే ఉంటుంది, కానీ ఇద్దరి మధ్య అఫెక్షన్ ఎలా ఉంటుంది అనేది. సో వీడితో భరించడం కన్నా నాకు అల్మనీ వస్తుంది, మెయింటెనెన్స్ వస్తుంది, సో సైడ్ అయిపోతాను. అలిమనీకి మెయింటెనెన్స్కి అని డైవర్స్ ఎవరు ఇవ్వరు. 4 walls మధ్య ఆ రియాలిటీ అనేది వాళ్ళు ఫేస్ చేసిన తర్వాతనే వాళ్ళు డిసైడ్ అవుతారు. మీరు 60 years వచ్చి హస్బెండ్తో ఉండాలని ఎంత బాగా కోరుకుంటారో, మన కిడ్స్ మన పిల్లలు కూడా ఎండ్ ఆఫ్ ది స్టేజ్ మనీ మ్యాటర్ అవుతుంది, గోల్డ్ మ్యాటర్ అవుతుంది. వాళ్ళు డైవర్స్ చేసిన విషయము, వాళ్ళ బంధము సంబంధం అన్ని మర్చిపోయి ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ కంటే నేను సెకండ్ మ్యారేజ్ డివోర్స్ లాట్ ఆఫ్ ఫైల్ చేసిన. ఒక అమ్మాయి డైవర్స్ ఇచ్చి వచ్చి 2 yearsకి మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. ఒకరు డైవర్స్ ఇస్తే ఒకరు హ్యాపీగా ఉండాలి, ఒకరు అన్హ్యాపీ ఉండొద్దు. ఇద్దరు అనేది ఈక్వల్గా అది రెమెడీస్ పొందాలన్నమాట. కొంచెం అక్కడికో ఇక్కడికో ఇండియన్ డైవర్సే బెటర్స్ అంట నేను. ఎందుకంటారా, డైవర్స్ అయిపోయినాక అతను ఏం నీ ఎనిమి కాదు. లైక్ మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా కాదు, ఒక ఇండివిజువల్ పేరెంట్గా మీరు రోల్ చేయొచ్చు. వైఫ్ జింజర్ గార్లిక్ ఏదైతే తినదు, హస్బెండ్ వెళ్ళి ఢిల్లీ కోర్టులో హైకోర్టులో పిటిషన్ ఇచ్చిండు డైవర్స్ కావాలని చెప్పేసి. అబ్బాయిలు కూడా సఫర్ అవుతున్నారని మనకు తెలుసు డివోర్స్ విషయం. అబ్బాయిలకు ఉన్న ఒక ఆయుధం ఒకటి ఇదే అనమాట, ఆర్సీఆర్ అంటారు. ఎప్పుడైనా మీ వైఫ్ బయటికి వెళ్ళిపోయింది అంటే నువ్వు ఎంత ఇచ్చినా ఎంత చూసుకున్నా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట.